ప్రేమ కలిగిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యోహాను సువార్త 15:10. మీరును నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. దీనిని గుర్తించండి. మనము కఠినమైనటువంటి క్రమశిక్షణ క్రిందకు వస్తూ ఉన్నాం. ఈ స్థితికి చేరుకోవాలంటే ఆయన ఆజ్ఞలకు మనం లోబడాలి. లేకపోతే ఆయన ప్రేమలో ఎప్పటికీ నిలిచి ఉండలేం. ఆయన ప్రేమలో నిలిచి ఉండడం అనేది శ్రేష్టమైనది. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్ములను ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలెను. యోహాను సువార్త 13:34. ఇది ఒక క్రొత్త ఆజ్ఞ. ఇది క్రీస్తు వారి ద్వారా అనుగ్రహింపబడినటువంటి క్రొత్త ప్రవర్తన నియమావళి. ఆయనను అంగీకరించడానికై సిద్ధపడినటువంటి ఆయన శిష్యులకు ఈ క్రొత్త ఆజ్ఞ ఇవ్వబడింది. నీవు చేయలేని పనిని ఆయన నిన్ను చేయమని చెప్పడు. శిష్యుల కొరకైనటువంటి ఇది క్రొత్త ఆజ్ఞ. దేవుని ప్రేమ నీ గృహాన్ని పరిశుద్ధంగా కాపాడుతుంది. దేవుని సన్నిధిని పాడు చేసేవారు కొందరున్నారు. దూతలు అడుగు పెట్టడానికి వెరచే చోట బుద్ధిహీనుల గుంపులు కూడుతూ ఉంటారు. మారు మనసు పొందిన వారైనా దేవుని సన్నిధితో నింపబడిన ప్రభావం గల స్థలములో నిలవబడలేరు. ఆ స్థలాన్ని పాడు చేసి హాని తెచ్చుకోకూడదు. అలాంటి చోట్లకు వెళ్ళడానికి తగిన వాతావరణాన్ని కల్పించుకోవాలి. లేకపోతే మనకు హాని కలుగుతుంది. అక్కడ దేవుని ప్రేమ ఉన్నప్పుడు ఆత్మీయ వాతావరణాన్ని నియంత్రించడం వల్ల ప్రవక్తలు, యాజకులు అక్కడే ఎదగగలుగుతారు. అందరూ కూడా అక్కడ గుమికూడడం అనేది మంచిది కాదు. గదరేనియలో దెయ్యం పట్టినవాడు స్వస్థపరచబడినప్పుడు యేసు క్రీస్తు వారితో ఉండడానికి అనుమతింపబడలేదు. ఎదిగిన పిల్లలనైనా శిష్యులతో పాటు అతడు ఉండడానికి యోగ్యుడు కానందువల్ల అతడు అనుమతింపబడలేదు. అలాంటి వారు దేవుని పిల్లలతో ఉండి వారిని పాడు చేస్తారు. వారి ప్రార్థనా జీవితాన్ని వీరు క్రిందకు లాగుతారని తెలుసుకోరు. వీరు మారు మనసు పొందిన వారైనా కూడా దేవుని ప్రేమతో నింపబడినటువంటి ప్రదేశాన్ని పాడు చేయవచ్చు. యోనాగారి లాంటి ఒకడు ఏలియా గారి వంటి ఒకనితో కలిసి జీవించలేడు. అనేకులు ధనాశపరులుగా ఉన్నారు. దేవుని ప్రేమ ధనాన్ని లక్ష్య పెట్టదు. అనేక మంది రక్షింపబడిన వారిలో కూడా దేవుని ప్రేమ కనబడడం లేదు. ఆయన ప్రేమను కలిగి ఉంటే ఆయన రాజ్య వ్యాప్తి విషయంలో మనము శ్రద్ధ వహిస్తాము. దేవుని ప్రేమ పాపుల రక్షణ భారాన్ని కలిగిస్తుంది. మనందరము కూడా రక్షణ భారాన్ని కలిగి దేవుని పని పట్ల ఆసక్తి కలిగి ఉందుముగాక. ఆమేన్.